వీడియోలో మనం ప్లీడింగ్ గురించి తెలుసుకుందాం. ప్లీడింగ్ అనేది జనరల్గా ఏంటంటే ప్లీడింగ్స్ ఆర్ ద స్టేట్మెంట్స్ ఇన్ రైటింగ్ ఫైల్డ్ బిఫోర్ ది కోర్ట్ బై ద పార్టీస్ టు సూట్ విచ్ కంటైన్ ద కంటెన్షన్స్ ఆఫ్ ద ప్లెయింట్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్. ఇది మనకి ప్లీడింగ్ గురించి జనరల్గా మనకి సిపిసిలో ఆర్డర్ 6 అనేది మనకి ప్లీడింగ్ గురించి ప్రస్తావించబడింది. లా రిలేటింగ్ టు ప్లీడింగ్ అనేది మనకి ఆర్డర్ 6లో ప్రస్తావించబడింది. ఆర్డర్ 6లో మనకి రూల్ 1 అనేది ప్లీడింగ్ గురించి డిఫైన్ చేయబడింది. దాని ప్రకారం ఏంటంటే ప్లీడింగ్ మీన్స్ ప్లెయింట్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్. అది మనకి రూల్ 1 ఆఫ్ ఆర్డర్ 6. తర్వాత రూల్ 2 అనేది మనకి ఏం చెప్తుందంటే ప్లీడింగ్లో అసలు ఏం కంటైన్ కావాలి, ఎలా ఫ్రేమ్ చేయాలనే దాని గురించి మనకి ఈ యొక్క రూల్ 2లో ప్రస్తావించబడింది. రూల్ 2 ఆఫ్ ఆర్డర్ 6 దీని ప్రకారం ఏంటంటే ప్లీడింగ్ షెల్ కంటైన్ ది ఫ్యాక్ట్స్ బట్ నాట్ ది లా. అంటే ప్లీడింగ్లో ఓన్లీ ఫ్యాక్ట్స్ అనేది మెన్షన్ చేయాలి, తర్వాత లా అనేది ఉండొద్దు ప్లీడింగ్లో అని మనకి ఈ యొక్క రూల్ 2లో ప్రస్తావించబడింది. అలానే మనకి ఈ యొక్క రూల్ 2లో ఇంకేముంటుందంటే ఆ యొక్క ఫ్యాక్ట్స్ అనేవి, అంటే ఏ ఒక్క ఫ్యాక్ట్స్ అయితే మనము ఈ యొక్క ప్లీడింగ్లో మెన్షన్ చేస్తున్నామో ఆ యొక్క ఫ్యాక్ట్స్ అనేవి మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఉండాలి అని మనకి ఈ యొక్క రూల్ 2 ఆఫ్ ఆర్డర్ 6లో ప్రస్తావించబడింది. అలాగే ఈ యొక్క ప్లీడింగ్స్ అనేవి ఒక ఫ్యాక్ట్ గురించి ప్లీడింగ్లో మెన్షన్ చేస్తే దాన్ని అంటే ప్లీడింగ్స్ అనేవి పారాగ్రాఫ్లుగా మనకి ఈ యొక్క ప్లీడింగ్స్లో కంటైన్ చేయాలి. తర్వాత ఎవ్రీ ప్లీడింగ్ అనేది ఒక పారాగ్రాఫ్గా మెన్షన్ చేసి ఆ ఒక పారాగ్రాఫ్లకి మనం నెంబర్స్ ఇవ్వాలని మనకి ఈ యొక్క రూల్ 2లోనే ప్రస్తావించబడింది. తర్వాత ఇంకోటి ఏంటిదంటే ఎవ్రీ అలిగేషన్ అనేది ఒక పారాగ్రాఫ్గా మనము కేటాయించాలి. అంటే ప్రతి ఒక్క అలిగేషన్ అనేది ఒక పారాగ్రాఫ్ ఫామ్లో మనం మెన్షన్ చేయాలి ఒక ప్లీడింగ్స్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకవేళ సమ్ గురించి ఏదైనా ప్లీడింగ్లో మెన్షన్ చేయబడితే, అంటే ఒక ప్లీడింగ్లో ఒక మనీకి సంబంధించి కానీ ఒక సమ్ అనేది మనం ప్లీడింగ్లో మెన్షన్ చేయబడితే అప్పుడు ఆ ఒక సమ్ అనేది మనము వర్డ్స్లో తర్వాత ఫిగర్స్లో కూడా మెన్షన్ చేయాలని మనకి ఈ యొక్క రూల్ 2 ఆఫ్ ఆర్డర్ 6లో ప్రస్తావించబడింది. తర్వాత రూల్ 3 అనేది ఫామ్ ఆఫ్ ప్లీడింగ్, అంటే ప్లీడింగ్ అనేది ఏ ఫామ్లో ఉండాలనే దాని గురించి మనకి ఈ యొక్క రూల్ 3లో ప్రస్తావించబడింది. దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ప్లీడింగ్ అనేది మనకి అపెండిక్స్ ఏలో ఫామ్స్ అనేది ఉంటుంది. దాని ప్రకారంగా మనం ప్లీడింగ్ అనేది మనము ఫైల్ చేయాలని మనకి ఈ యొక్క రూల్ 3లో ప్రస్తావించబడింది. ఒకవేళ మనం రేజ్ చేస్తున్న ప్లీడింగ్ అనేది ఆ ఒక అపెండిక్స్ ఏలో విధంగా ఒకవేళ దాన్ని ఫ్రేమ్ చేయడానికి సాధ్యం కాకపోతే అప్పుడు యాజ్ నియర్లీ పాసిబుల్ టు అపెండిక్స్ ఏ విధంగా మనము ఒక ప్లీడింగ్స్ అనేవి మనము ఫ్రేమ్ చేయాలని ఒక ఫామ్లో ఉండాలని మనకి ఈ యొక్క రూల్ 3లో ప్రస్తావించబడింది. రూల్ 3 ఆఫ్ ఆర్డర్ 6. తర్వాత మనకి రూల్ 4 అనేది ఏం చెప్తుందంటే ఒకవేళ ఒక ప్లీడింగ్లో ఫ్రాడ్ కానీ, మిస్రిప్రజెంటేషన్ కానీ, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ, తర్వాత అన్జూ ఇన్ఫ్లుయెన్స్ కానీ దీనికి సంబంధించి ఒకవేళ ప్లీడింగ్లో మనం మెన్షన్ చేస్తే అప్పుడు నెసెసరీ పర్టికులర్స్ అనేవి మనము ఈ యొక్క ప్లీడింగ్లో స్టేట్ చేయాలని మనకి రూల్ 4 ఆఫ్ ఆర్డర్ 6లో ప్రస్తావించబడింది. తర్వాత రూల్ 6 అనేది మనకి ఏం చెప్తుందంటే ఒకవేళ పర్ఫార్మెన్స్ ఆఫ్ కండిషన్, అంటే ఒక ఫ్యాక్ట్ గురించి ప్లీడింగ్లో మెన్షన్ చేయాలంటే ఒకవేళ పర్ఫార్మెన్స్ ఆఫ్ కండిషన్ అనేది ఉంటే అప్పుడు మనం ఒకవేళ ఆ ఒక ప్లీడింగ్ అనేది ఆ ఒక ఫ్యాక్ట్ అనేది మనం ప్లీడింగ్లో మెన్షన్ చేస్తే ఇంప్లాయిడ్గా ఆ ఒక కండిషన్ అనేది ఫుల్ఫిల్ అయినట్టుగా మనం భావించాలి. కానీ ఒకవేళ ఆ ఒక కండిషన్ ఫుల్ఫిల్ చేయని పక్షంలో దాని గురించి స్పెషల్గా ప్లీడింగ్లో మెన్షన్ చేయాలని మనకి ఈ యొక్క రూల్ 6 ఆఫ్ ఆర్డర్ 6లో ప్రస్తావించబడింది. తర్వాత రూల్ 7 అనేది మనకి ఏం చెప్తుందంటే ఒకవేళ ఏదన్నా జనరల్గా ఒక ప్లీడింగ్ అనేది ఫైల్ చేసిన తర్వాత అప్పుడు ఒక న్యూ గ్రౌండ్ రేజ్ చేయడం కానీ, తర్వాత ఆ ఒక ప్లీడింగ్ అనేది ఒకవేళ మళ్ళీ కొత్తగా ఏదైనా గ్రౌండ్ రేజ్ చేస్తే అది ఒకవేళ ఇన్కన్సిస్టెంట్ ఆఫ్ ద ప్రీవియస్ ప్లీడింగ్ ఉన్నప్పుడు మనము ఈ యొక్క దాన్ని సంబంధించి అమెండ్మెంట్ చేయాలని. అంటే ఇదేంటంటే రూల్ 7 అన్న మనకి ఏం చెప్తుందంటే నో ప్లీడింగ్ ఎక్సెప్ట్ బై వే ఆఫ్ అమెండ్మెంట్. అంటే ఒక ప్లీడింగ్ అనేది ఒకవేళ అమెండ్ చేయాలనుకున్నా, ఒకవేళ ఇన్కన్సిస్టెంట్గా ప్రీవియస్ ప్లీడింగ్ ఏదైనా మెన్షన్ చేయాలనుకున్నా అది అమెండ్మెంట్ ద్వారా మనం చేయొచ్చు అని మనకి యొక్క రూల్ 7లో ప్రస్తావించబడింది. తర్వాత మనకి రూల్ 8 అనేది ఏం చెప్తుందంటే ఒకవేళ ఒక కాంట్రాక్ట్కి సంబంధించి ఒకవేళ సూట్ అనేది ఫైల్ చేస్తే అప్పుడు ప్లీడింగ్లో ఒక కాంట్రాక్ట్ అనేది డినైల్ చేయాలనుకుంటే అప్పుడు బేర్ డినైల్ ఒకవేళ చేస్తే, అంటే కాంట్రాక్ట్నే డినై చేస్తే అప్పుడు మనం ఏమని ప్రిజ్యూమ్ చేయాలంటే అసలు ఆ కాంట్రాక్ట్ ఎగ్జిస్టెన్స్లో లేదని. అందుకే బేర్ డినైల్ కాకుండా ఈ యొక్క లీగాలిటీ గురించి కానీ వ్యాలిడిటీగా ఒకవేళ బేర్ డినైల్ చేసే ఒక కాంట్రాక్ట్ గురించి ఒక ప్లీడింగ్లో అప్పుడు ఈ యొక్క లీగాలిటీ కానీ వ్యాలిడిటీ గురించి కాకుండా ఆ ఒక కాంట్రాక్ట్ ఎగ్జిస్టెన్సే డినైల్ చేసినట్టుగా భావించాలని మనకి ఈ యొక్క
రూల్ 8లో ప్రస్తావించబడింది. అయితే రూల్ 9 అనేది ఏంటంటే, ఒకవేళ డాక్యుమెంట్కి సంబంధించి ఒక ప్లీడింగ్లో ఉంటే అప్పుడు నెసెసరీ పర్టికులర్స్ అనేవి, అంటే ఏ ఒక్క మనకి కంటెంట్స్ అయితే మెటీరియల్గా భావిస్తారో దాని గురించి మెన్షన్ చేస్తే అయిపోతుంది ప్లీడింగ్లో. కానీ డాక్యుమెంట్ మొత్తం అనేది లెంత్ మొత్తము ఈ యొక్క ప్లీడింగ్లో ఇంక్లూడ్ చేయవలసిన అవసరం లేదని, అందుకే మనకి రూల్ 9లో ప్రస్తావించబడింది. అయితే రూల్ 9 అనేది మనకి జనరల్గా ఏం చెప్తుందంటే, డాక్యుమెంట్ నీడ్ నాట్ టు కంటైన్ ద లెంత్ ఆఫ్ ప్లీడింగ్ అన్లెస్ వర్డ్స్ ఆర్ మెటీరియల్ అని మనకి రూల్ 9లో ప్రస్తావించబడింది. తర్వాత రూల్ 10 అనేది మనకి ఏం చెప్తుందంటే, ఒకవేళ మాలిస్ కానీ, తర్వాత ఫ్రాడ్యులెంట్ కానీ, అంటే మాలిస్ కానీ, ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్ కానీ, ఒకవేళ నాలెడ్జ్ గురించి అది ఒకవేళ మెటీరియల్ అయితే అప్పుడు ఆ ఒక అలిగేషన్ మెన్షన్ చేస్తే సరిపోతుంది తప్ప ఏ ఒక్క సర్కమ్స్టాన్సెస్లో అది మాలిస్ కానీ, లేకపోతే ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్ కానీ, లేకపోతే నాలెడ్జ్ గురించి ప్రస్తావించబడిన ఆ ఒక సర్కమ్స్టాన్సెస్ బేస్ మీద నేను ఈ యొక్క నాలెడ్జ్ కానీ, మాలిస్ కానీ, ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్ కానీ తీసుకుంటున్నా అని మెన్షన్ చేయవలసిన అవసరం లేదని మనకి ఈ యొక్క రూల్ 10లో ప్రస్తావించబడింది. అంటే రూల్ 10లో ఏంటంటే ఆ ఒక సర్కమ్స్టాన్సెస్ మెన్షన్ చేయవలసిన అవసరం లేదు. ఏ ఒక్క సర్కమ్స్టాన్సెస్లో అయితే మాలిస్ కానీ, తర్వాత ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్ కానీ, నాలెడ్జ్ కానీ ఉందో మనము మెన్షన్ చేసేటప్పుడు, అంటే మనం అది జనరల్గా మెన్షన్ చేస్తే సరిపోతుంది తప్ప ఈ యొక్క సెట్టింగ్ అవుట్ ద సర్కమ్స్టాన్సెస్ అనేది మెన్షన్ చేయవలసిన అవసరం లేదని మనకి ఈ యొక్క రూల్ 10లో ప్రస్తావించబడింది. తర్వాత రూల్ 11 అనేది మనకి ఏం చెప్తుందంటే, ఒకవేళ నోటీస్ దాని గురించి, ఒకవేళ మనం ప్రీవియస్ నోటీస్ సర్వ్ చేయడం కానీ, ఒకవేళ నోటీస్ సర్వ్ చేయడం దాని గురించి ఒకవేళ ప్లీడింగ్లో మెన్షన్ చేయబడితే, అంటే ప్లీడింగ్లో మెన్షన్ ఆ ఒక ఫ్యాక్ట్, అంటే నోటీస్ సర్వ్ అనేది ఒక ఫ్యాక్ట్ అంతా మన ప్లీడింగ్లో మెన్షన్ చేయబడితే అప్పుడు ఈ యొక్క, అంటే నోటీస్ సర్వ్ అయినట్టుగా ప్లీడింగ్లో మెన్షన్ చేస్తే సరిపోతుంది తప్ప ఆ ఒక కంటెంట్స్ ఆఫ్ ద నోటీస్ అనేది మెన్షన్ చేయవలసిన అవసరం లేదని, అంటే టర్మ్స్ ఆఫ్ ద నోటీస్ అనేది మెన్షన్ చేయవలసిన అవసరం లేదని మనకి, అన్లెస్ ఆ ఒక టర్మ్స్ ఆఫ్ ద నోటీస్ అనేది మెటీరియల్ అయితే తప్ప ఈ యొక్క టర్మ్స్ ఆఫ్ ద నోటీస్ అనేది ఈ యొక్క ప్లీడింగ్లో మెన్షన్ చేయవలసిన అవసరం లేదని మనకి ఈ యొక్క రూల్ 11 ఆఫ్ ఆర్డర్ 6లో ప్రస్తావించబడింది. తర్వాత రూల్ 12 అనేది మనకి ఏం చెప్తుందంటే, ఈ యొక్క implied contract relationship between persons alleged and series of letters conversation from which the impress should be pleaded generally. అంటే ఒకవేళ ఒక రిలేషన్షిప్ బిట్వీన్ ద పార్టీస్ కానీ, ఒకవేళ సిరీస్ ఆఫ్ లెటర్కి సంబంధించి ఉన్నప్పుడు ఈ యొక్క జనరల్గా దాని గురించి ప్లీడింగ్లో మెన్షన్ చేస్తే సరిపోతుందని మనకి, అంటే ప్రతి ఒక్క లెటర్ గురించి క్లుప్తంగా వివరించడం కాకుండా జనరల్గా ఆ ఒక రిలేషన్షిప్ గురించి కానీ, సిరీస్ ఆఫ్ లెటర్ గురించి కానీ మెన్షన్ చేస్తే సరిపోతుందని మనకి ఈ యొక్క రూల్ 12లో ప్రస్తావించబడింది. తర్వాత రూల్ 13 అనేది మనకి ఏం చెప్తుందంటే, ఒకవేళ ప్రిజంప్షన్ ఆఫ్ లా అనేది, ఒకవేళ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది మన ఫేవర్గా ఉంది, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది వేరే వాళ్ళకు ఉందని, లేకపోతే ప్రిజంప్షన్ ఆఫ్ లా అనేది మన ఫేవర్లో ఉందని అలా ప్లీడింగ్లో మెన్షన్ చేయొద్దని మనకి ఈ యొక్క రూల్ 13లో ప్రస్తావించబడింది. అంటే ఒకవేళ లా ప్రిజ్యూమ్, ఒకవేళ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది వేరే వాళ్ళ పైన ఉంది, లేకపోతే ఈ యొక్క మనకు ఫేవర్గా ఉంది అని ఒకవేళ మనకు లాలో ఉంటే అప్పుడు దాని గురించి మనం ప్లీడింగ్లో ఎవరిపైన బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఉంది, లేకపోతే అది నాకు ఫేవర్గా ఉందని మెన్షన్ చేయవలసిన అవసరం లేదని మనకి ఈ యొక్క రూల్ 13లో ప్రస్తావించబడింది. తర్వాత రూల్ 14 అనేది ఏంటంటే, ఎవరి ప్లీడింగ్ అనేది ఏ ఒక్క పార్టీ అయితే ప్లీడింగ్ చేస్తున్నాడో అతను సైన్ చేయాలి, తర్వాత ప్లీడర్ సైన్ చేయాలి. కానీ ఒకవేళ ఒక పర్సన్ సైన్ చేయలేని పక్షంలో అథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను సైన్ చేసినా సరిపోతుందని మనకి ఈ యొక్క రూల్ 14లో మనకి వెరిఫికేషన్ ఆఫ్ ప్లీడింగ్ గురించి, అంటే రూల్ 14లో మనకి సైన్ ఆఫ్ ద ప్లీడింగ్ గురించి ప్రస్తావించబడింది. తర్వాత ఆ ఒక్క మనం ఎవరి ప్లీడింగ్ ఫైల్ చేసేటప్పుడు మనం అడ్రస్ అనేది ఫైల్ చేయాలి. అది రిజిస్టర్డ్ అడ్రస్గా భావించబడుతుంది. అప్పుడు మనకి ఏదన్నా ప్రొసీడింగ్స్లో ఏమన్నా సమన్స్ కానీ, లేకపోతే ఏదైనా సర్వీస్ అనేది ఒకవేళ ప్రాసెస్ అనేది మన పైన ఇష్యూ చేయాలనుకుంటే అప్పుడు మనం ప్లీడింగ్ ఫైల్ చేసేటప్పుడు ఏ ఒక్క అడ్రస్ అయితే మనం మెన్షన్ చేస్తామో అది రిజిస్టర్ అడ్రస్గా భావించి అన్ని ప్రాసెస్ అనేవి ఆ ఒక్క అడ్రస్కి సర్వ్ అవుతుంది. ఆ ఒక్క సర్వ్ అయిన తర్వాత అది ఎప్పుడైతే సర్వ్ అవుతుందో ఆ ఒక్క ప్రాసెస్ అనేది అప్పుడు అది డ్యూ సర్వీస్గా పరిగణించబడాలని మనకి ఈ యొక్క రూల్ 14A ప్రస్తావించబడింది. అయితే ఈ యొక్క రిజిస్టర్డ్ అడ్రస్ అనేది మనం ఎప్పుడైనా టైం టు టైం చేంజ్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, కేసు అనేది డిస్పోజ్ అయిన తర్వాత 2 years వరకు ఈ యొక్క రిజిస్టర్డ్ అడ్రస్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉంటుందని మనకి ఈ యొక్క రూల్ 14A ప్రస్తావించబడింది. తర్వాత రూల్ 15 అనేది మనకి ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్క ప్లీడింగ్ అనేది వెరిఫై చేయాలి. ఏ ఒక్క పర్సన్
అయితే ప్లీడింగ్ చేస్తున్నాడో అతడు కానీ ఒకవేళ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉంటే ఎవరైనా కానీ లేకపోతే అదర్ పర్సన్ కానీ ఒక కోర్టు సాటిస్ఫై అయితే ఒక పర్సన్ వెరిఫికేషన్ చేయొచ్చు అని అప్పుడు ఆ ఒక పర్సన్ వెరిఫై చేయాలి. అంటే ఏమని వెరిఫై చేయాలంటే ఏ ఒక్క అంటే ప్లీడింగ్లో మనము ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో అవి ఏ ఒక్క నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అనేవి అతను నాలెడ్జ్తోని వెరిఫై చేస్తున్నాడో మెన్షన్ చేయాలి. తర్వాత ఏ ఒక్క పారాగ్రాఫ్లో అయితే ఇతను వేరే ఒక పర్సన్ ఒక ఇన్ఫర్మేషన్తోని వెరిఫై చేస్తున్నాడో ఆ ఒక పారాగ్రాఫ్ నెంబర్స్ అనేది వేయాలి ప్లీడింగ్లో. తర్వాత ఇది మనకి పర్సన్ ఎవరైతే వెరిఫై చేస్తున్నారో అతను ఈ యొక్క ఎఫిడవిట్ కూడా అకంపై చేయాలని మనకి ఈ యొక్క రూల్ 15లో ప్రస్తావించబడింది. రూల్ 15 ఆఫ్ ఆర్డర్ 6. తర్వాత రూల్ 16 అనేది మనకి ఏం చెప్తుందంటే కోర్ట్ ఎట్ ఎనీ స్టేజ్ స్ట్రైక్అవుట్ చేయొచ్చు. ఈ యొక్క స్ట్రైక్అవుట్ కానీ అమెండ్మెంట్ కానీ చేయొచ్చు ప్లీడింగ్స్కి. అప్పుడు ఎప్పుడు అమెండ్ చేయొచ్చు ఒక ప్లీడింగ్స్ని, ఎప్పుడు కోర్టు వారు స్ట్రైక్అవుట్ కానీ అమెండ్మెంట్ కానీ చేయాలని మనకి ఈ యొక్క రూల్ 16లో ప్రస్తావించబడింది. దాని ప్రకారం ఎప్పుడు చేయొచ్చు అంటే కోర్టు ఒకవేళ ఈ యొక్క ప్లీడింగ్ అనేది ఫ్రివులస్ కానీ, తర్వాత వెక్సాటియస్ కానీ, లేకపోతే స్కాండలస్ కానీ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ట్రయల్ అనేది ఫేర్ ట్రయల్ కానీ డిలే కానీ అవకాశం ఉన్నప్పుడు అప్పుడు కానీ, లేకపోతే అబ్యూజ్ ద ప్రాసెస్ ఆఫ్ లా, ఈ యొక్క ప్రాసెస్ ఆఫ్ కోర్టు, అబ్యూజ్ ద ప్రాసెస్ ఆఫ్ కోర్టు అంటే అబ్యూజ్ ప్రాసెస్ ఆఫ్ కోర్టు, ఫ్రివులస్ వెక్సాటియస్ ఇది ఉన్నప్పుడు కానీ డిలే ఆఫ్ ట్రయల్, ఈ యొక్క 3 సందర్భాలలో కోర్టు వారు ఈ యొక్క ప్లీడింగ్స్ అనేది స్ట్రైక్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుందని మనకి రూల్ 16 ఆఫ్ ఆర్డర్ 6లో ప్రస్తావించబడింది. తర్వాత రూల్ 17 అనేది మనకి ఏం చెప్తుందంటే కోర్ట్ ఎట్ ఎనీ స్టేజ్ ఈ యొక్క ప్లీడింగ్స్ని అమెండ్మెంట్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది ఫర్ ద పర్పస్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ రియల్ క్వశ్చన్ ఇన్ కాంట్రవర్సీ బిట్వీన్ ద పార్టీస్. కానీ ఈ యొక్క అమెండ్మెంట్ అనేది అంటే జనరల్గా మనకి ఎట్ ఎనీ స్టేజ్ కోర్ట్ అమెండ్ ద ప్లీడింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ రియల్ క్వశ్చన్ ఇన్ కాంట్రవర్సీ బిట్వీన్ ద పార్టీస్ అని మనకి జనరల్గా ఉంటుంది. కానీ ఈ యొక్క అమెండ్మెంట్ అనేది ట్రయల్ అనేది కమెన్స్మెంట్ అయితే అప్పుడు అమెండ్మెంట్ చేయడానికి అవకాశం లేదు. అన్లెస్ మనకి డ్యూ డెలిజెన్స్ తోని పార్టీస్ యాక్ట్ చేసినా కూడా ఆ యొక్క బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ట్రయల్ అది రేజ్ చేయడానికి అవకాశం లేదని కోర్టు వారు భావిస్తే అప్పుడు కూడా ప్లీడింగ్స్ అనేవి అమెండ్ చేయడానికి అవకాశం లేదు ఉంటుంది. కానీ జనరల్గా ప్లీడింగ్స్ అమెండ్ చేయాలంటే బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ట్రయలే ఈ యొక్క ప్లీడింగ్స్ అనేది అమెండ్మెంట్కి కోర్టు ఎలో చేయడానికి అవకాశం ఉంటుందని మనకి ఈ యొక్క రూల్ 17 ఆఫ్ ఆర్డర్ 6లో ప్రస్తావించబడింది. తర్వాత రూల్ 18 మనకి ఏం చెప్తుందంటే ఇఫ్ పార్టీ నాట్ అమెండ్, ఒకవేళ కోర్టు వారు ఈ యొక్క అమెండ్మెంట్ చేయడానికి ఒకవేళ అలౌ చేస్తే మనకి రూల్ 17 కింద అప్పుడు పార్టీస్ ఒకవేళ అమెండ్మెంట్ చేయకపోతే అప్పుడు అమెండ్మెంట్ అనేది కోర్టు వారు ఒక సమయం అని నిర్ధారించబడుతుంది. ఆ కోర్టు వారు ఏ ఒక సమయం అయితే నిర్ధారించబడిందో ఆ ఒక సమయంలోపు ఈ యొక్క పార్టీ అమెండ్ చేయాలి ప్లీడింగ్స్ని. ఒకవేళ ఒకవేళ కోర్టు వారు ఏ ఒక టైం అయినా మెన్షన్ చేయకపోతే అప్పుడు మాత్రం 14 days లోపు అతను అమెండ్మెంట్ అనేది చేయడానికి అవకాశం ఉంటుందని మనకి రూల్ 18 ఆఫ్ ఆర్డర్ 6లో ప్రస్తావించబడింది. తర్వాత ఈ యొక్క ఆర్డర్ 6కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి. ఆ ఒక కేసెస్ ఏంటి అంటే మనకి స్ట్రైక్అవుట్కి సంబంధించి మనకి ఈ యొక్క రూపా లాల్ సతీ వర్సెస్ నచ్చెటర్ సింగ్ గిల్, ఈ యొక్క కేసులో మనకి సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఈ యొక్క స్ట్రైక్అవుట్ అనేది కోర్టు వారు చేసేటప్పుడు ఏమంటే స్ట్రైక్అవుట్కి సంబంధించి పవర్ అనేది మనకి ఆర్డర్ 6 రూల్ 16లో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కోర్టు వారు కాషియస్గా ఉండాలి. తర్వాత కేర్ అనేది ఎక్స్ట్రీమ్ కేర్, తర్వాత కాషియస్గా వ్యవహరించాలని మనకి రూప్లాల్ సతీ వర్సెస్ నిచ్చర్ సింగిల్ ఈ యొక్క కేసులో చెప్పబడింది. తర్వాత అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్ గురించి అంటే ఆర్డర్ 6 రూల్ 17 గురించి మనకి నారాయణ పిల్లై వర్సెస్ పరమేశ్వర పిల్లై ఈ యొక్క కేసులో మనకి కోర్టు వారు మనకి ఈ యొక్క సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క రూల్ ఒక ఆబ్జెక్ట్ ఏంటంటే the object of this rule is to try the case on merits. అందుకే కోర్ట్ మే ఎలో ఆల్ అమెండ్మెంట్స్ నెసెసరీ టు డిటర్మైన్ ద రియల్ క్వశ్చన్ ఇన్ కాంట్రవర్సీ బిట్వీన్ ద పార్టీస్ ఫర్ ద ఎండ్స్ ఆఫ్ జస్టిస్ అని మనకి నారాయణ పిల్లై వర్సెస్ పరమేశ్వర పిల్లై ఈ యొక్క కేసులో చెప్పబడింది. తర్వాత అమెండ్మెంట్ ఎప్పుడు రిఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుందని మనకి ఈ యొక్క గంగాబాయి వర్సెస్ విజయ్ కుమార్ ఇది ఇంపార్టెంట్ కేసు, ఈ యొక్క కేసులో చెప్పబడింది. అంటే ఎప్పుడు కోర్టు అమెండ్మెంట్ చేయడానికి రిఫ్యూజ్ చేయాలని ఏ ఒక్క సందర్భంలో చేయొచ్చు అంటే ఒకవేళ ఒక అమెండ్మెంట్ ఈస్ నాట్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ రియల్ క్వశ్చన్, అంటే రియల్ క్వశ్చన్ డిటర్మినేట్ చేయడానికి ఒకవేళ అమెండ్మెంట్ లేకపోతే అప్పుడు కానీ, లేకపోతే వేరే ఒక పార్టీకి రైట్స్ అనేవి క్రియేట్ అయినాయి ఈ యొక్క అమెండ్మెంట్ చేయడం వల్ల ఆ ఒక రైట్స్ అనేవి ఒకవేళ
టేక్ అవే అయితే అప్పుడు కానీ, లేకపోతే ఒకవేళ టోటలీ ఇన్కన్సిస్టెంట్ ప్లీడింగ్ అనేది ఒకవేళ అమెండ్మెంట్ ద్వారా టోటలీ ఇన్కన్సిస్టెంట్ ప్లీడింగ్ అనేది రేజ్ చేయబడితే అప్పుడు కానీ, లేకుంటే మాలిఫైడ్ ఇంటెన్షన్తో ఒకవేళ ఈ యొక్క అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్ చేస్తే అప్పుడు కానీ కోర్టు వారు రిఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అమెండ్మెంట్ అని మనకి గంగాబాయి వర్సెస్ విజయ్ కుమార్ కేసులో చెప్పబడింది. ఇది ఫ్రెండ్స్ మనకి ప్లీడింగ్ గురించి క్లుప్తమైన వివరణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.